అటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి హనుమంతుడిని చూశారు. కాబట్టే చివరలో కిష్కింధకాండ చివరలో సుందరకాండ ప్రారంభంలో సముద్రం ఎవరు దాటాలి ఎవరు వెళ్ళాలి అన్నప్పుడు అందరూ వానరులు మాట్లాడుకున్నారు. ఒక ఆయన నేను 10 మైళ్ళు దూకుతానన్నాడు. మరి తర్వాత ఎవడు దూకుతాడు? ఏదో రిలే పరుగు పందెం అని చెప్తారు చూడండి, ఇక్కడ వరకు ఒకడు అక్కడ వరకు ఒకడు, అది కుదరదు కదా. 10 మైళ్ళు దూకుతానన్నాడు. ఇంకొక ఆయన 20 మైళ్ళు అన్నాడు. ఇంకొక ఆయన 30 మైళ్ళు అన్నాడు, 100 యోజనాలు. అంగదుడు అన్నాడు విచిత్రంగా, నేను ఇంకా ఎక్కువ దూకుతా 100 మైళ్ళు అన్నాడు. జాంబవంతుడు ఇంకో మాట అన్నాడు, నేను మొత్తం దూకుతాను, లంకకి వెళ్ళిపోతాను, అభ్యంతరం లేదు, కానీ తిరిగి రాలేనన్నాడు. తిరిగి రాకపోతే అక్కడ ఏమైనా సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటావా, ఏమైనా టీ కొట్టు పెట్టుకుంటావా? అందులో జాంబవంతుడు ఎలుగుబంటి అమ్మితే టీ ఎవడుకుంటాడు? మరి వెళ్ళినవాడు తిరిగి రాకపోతే ఎలాగండి? అందరూ చెప్పారు ఇలాగా. పైగా తిరిగి ఎందుకు రాలేనంటే ఆయన చెప్పిన కారణం ఆశ్చర్యం. అదేమిటయ్యా విడతానంటావు లంక వరకు 100 యోజనాలు అంటే, యోజనం అంటే 8 మైళ్ళు, 100 యోజనం అంటే 800 మైళ్ళు, అంటే 1200 కిలోమీటర్లు సుమారుగా. 1200 కిలోమీటర్లు వెళ్ళిపోతాడు జాంబవంతుడు. హనుమంతుడి కంటే బలమే, వెళ్తాడు. తిరిగి రాలేను. ఎందుకు రాలేవయ్యా అంటే, మోకాలు నొప్పి ఈ మధ్య ఆర్థోపెడిక్ డాక్టర్ వైద్యం చేస్తున్నాడు అన్నాడు. నీ మోకాలకి నొప్పి ఎందుకు వచ్చింది అంటే విచిత్రమైన కారణం చెప్పాడు. ఆయన స్థాయి అది. వామనావతారం ఎత్తాడు కదా, వామనావతారంలో శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తాడు కదా, తర్వాత త్రివిక్రముడు అయ్యాడు కదా. ఉపేంద్రో వామన ప్రాంశుహ అని, వామన ప్రాంశుహ, వామన అంటే వామనుడు, ప్రాంశుహ అంటే త్రివిక్రముడు. కేశవనామాల్లో కూడా కేశవనారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన ఈ 2 పక్కపక్కన ఉంటాయి, గమనించండి. జీవితంలో కూడా మనం వామనులుగా ఉన్నాం, పొట్టివాళ్ళుగా ఉన్నాం. మన అంటే ఆకారం కాదు, ఎదగలేదు, డబ్బులు లేవు, సమాజంలో ప్రత్యక్ష అనుకో, భగవదారాధన చేయి, ఇక వామనుడు త్రివిక్రముడు అయిపోతాడు. ఆ పేరు, ఆ ప్రతిష్ట, ఆ డబ్బు ఎందుకు వస్తుందో తెలియదు, అలా వచ్చి పడిపోతుంది అంతే. భగవదారాధన మహత్యం అది, మహిమ. పని చేస్తూ ఉండాలి, మనస్సులో భగవంతుని స్మరిస్తూ ఉండాలి. ఆముక్తమాల్యదలో చెప్పినట్టే మత్పదస్మృతిన ఆత్మనే మరకయతడు. అందులో దాసరి ఉంటాడు, మానదాసరి. బ్రహ్మరాక్షసులతో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తూ కూడా వాడు నారాయణ 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 అని గుద్దుతున్నాడు, వీడిలు బంగారంగా. అది అంటే అంతే. పేకాడే అలవాటు ఉన్నవాళ్ళు కూడా నారాయణ అని మొక్కేయండి, నారాయణ అని మొక్క తీయండి, కొంత మేలు జరుగుతుంది, కొంత మేలు జరుగుతుంది. ఆ వ్యసనం వదలలేము, వదిలేస్తే మంచిదే, కానీ వదలలేరుగా. వదలలేనప్పుడు చేయవలసింది ఏమిటంటే, తీసుకోరా నారాయణ, భలే మొక్కేసేవరా నారాయణ అనండి. ఖచ్చితంగా 3 నెలలకి పేక మానేస్తాడమ్మా, అనుమానం లేదు. నారాయణ స్మరణ చేసేవాడు పేక ఆడలేడు. పుచ్చుకునేవాళ్ళు అంతే, నారాయణ అని పుచ్చుకోండి, మానేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే పాపం మనస్సు కనిపిస్తుంది, ఏంటి నారాయణ స్మరణ చేస్తూ ఈ దరిద్రం, ఇది ఎలాగో దరిద్రం, వదిలేస్తావు. దుర్వ్యసనాన్ని వదిలించుకునే విధానం అది. నేను వదలలేకపోతున్నా. ఏం చేసావు, అభ్యాసం ఏం చేసావు వదలడానికి? ఏం చేయకుండా ఎలా వదులుతుంది? దానికి కారణం సరిగ్గా పేకాడవాడేవైనా సరే నువ్వు వదలలేకపోతే స్మరించవయ్యా అన్నాడు. శ్రీకృష్ణుడు చెబుతాడు స్వయంగా ధర్మరాజుకి. పాపం అరణ్యవాసంలో ఉండగా పలకరించడానికి వస్తే, ఇప్పుడు వచ్చారు అందరూ చుట్టాలు. ఇక్కడ ద్రౌపది వస్త్రాపరణం చదువుతుంటే ఎవరు రాలా. మరే ద్రౌపది వస్త్రాపరణాన్ని కృష్ణుడు కారు కూడా, ధర్మరాజు కారు కూడా వేషాలు వేస్తున్నాడు ఇక్కడ. పెళ్ళాన్ని తీసుకెళ్ళి ప్యాకెట్లో పెడతావా? ఎవడో రాలేదని చెప్తావు ఇక్కడ. ఇలాగే ఉంటుంది సెల్ఫ్ పిటి. నేను మంచివాడిని, నువ్వు నన్ను కాపాడద్దా? ఎందుకు కాపాడతారండి? కృష్ణుడు గోప వాచిపోయాడు, చెప్పాడు, మెత్తమెత్తగానే చెప్పాడు, 16,000 మందికి చెప్పాడు. ఈయనకి చెప్పడం ఎంత? గోప వాచిపోయాడు చెప్పాడు, ధర్మరాజా నేను ద్వారకలో లేనయ్యా అన్నాడు. ఏం ఆశ్చర్యం, ద్వారకలో లేటా? నిజంగానే ద్వారకలో లేడు. శాల్వుడు అనేటువంటి వాడు దండయాత్ర చేస్తే వాడి మీద యుద్ధానికి వెళ్ళాడు. కానీ ధర్మరాజుకు చెప్పడంలో ద్వారక అంటే అర్థం ఏంటంటే, నవద్వారే పురే దేహే, 9 రంధ్రాలున్న ఈ శరీరమే ద్వారక. అది సముద్రంలో ఉంటుంది అంటే సంసార సాగరంలో ఉంది ఈ శరీరం. ఆ సాగరం, ద్వారక మునిగిపోయిన సాగరమే సంసార సాగరం. ఆ ద్వారక అనే నగరమే మన శరీరం. ఎక్కడ ద్వారకలో కృష్ణుడు ఉండడం అంటే నీ మనస్సులో భగవద్ధ్యానం చెయ్యడం, అదే లెక్క. అందుకని కృష్ణుడు కూడా మనకి మళ్ళీ నేను బెంగళూరులో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు అనుకోకూడదు. ఎవరు ధ్యానం చేస్తున్నారో అక్కడ ఉంటాడు. యోగిగురు ధ్యానగమ్యం స్పష్టంగా చెప్పారు కదా. వందే విష్ణుం భవభజకరం సర్వలోకైకనాథం లక్ష్మీకాంతం కమలనయనం యోగిగురు ధ్యానగమ్యం అంటే యోగుల హృదయమే ఆయన ప్రయాణానికి గమ్యం. మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి ఇంకొక ఢిల్లీ వెళ్ళామనుకోండి, టెర్మినేషన్ ఏదని అడుగుతారు కదా ఎయిర్పోర్ట్లో. టెర్మినేషన్ ఏదంటే అంతిమంగా ఎక్కడికి వెళ్ళాలి?
నీ బ్యాగ్కి ట్యాగ్ వేసేటప్పుడు టెర్మినేషన్ వేస్తారు ఇక్కడ. లేకుండా బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి ఢిల్లీ పెడితే హైదరాబాద్ ట్యాగ్ వేసాడు అనుకో, శంషాబాద్లో దింపేస్తారు ఆ బ్యాగ్ని. అదే ఢిల్లీ అని వేసామనుకో, ఈ బ్యాగ్ ఢిల్లీ వెళ్ళాలి అంటే ఢిల్లీ వెళ్ళే విమానంలో వేయండి, లెక్క ఉంటుంది కదా. అలాగా యోగి ధ్యాన గమ్యం అంటే టెర్మినేషన్. యోగుల హృదయంలో ఆయనకి టెర్మినేషన్ గమ్యం ఏది అంటే యోగులు ఎక్కడ ధ్యానం చేస్తున్నారో అదే, ఆయనకి ఏం గమ్యం లేదు ప్రత్యేకంగా. అదే చెప్పాడు కృష్ణుడు, ద్వారకలో నేను లేనయ్యా అంటే నీ శరీరం అనే నవద్వారపురంలో నన్ను స్మరించి ఉంటే ధర్మజ నీకు ఈ అరణ్యమాసం అనే గతి పట్టకపోగా పేకాట్లో గెలిచేవాడు అన్నాడు. అన్నాడు ఆ వాడు స్పష్టంగా, పేకాట్లో కూడా గెలిచేవాడు అయ్యా. ఆడితే ఆడావు, దైవస్మరణ చేద్దామని ఎందుకు అనిపించలా? మనం అంతగా దుర్వ్యసనాల్లో లీనమైపోతామండి. అందులో అరక్షణం భగవద్ధ్యానంలో లీనమైతే ఎంత గొప్ప, ఇందులో లీనమైపోతాం ఎంతసేపు ఇక్కడ. అది భారతం చెప్పిన మాట కృష్ణుడే అంటాడు. ద్వారకలో లేనంటే ద్వారక అనే ఊళ్ళో లేని కాదు, నీ శరీరమే నవద్వారే పురే దేహే ద్వారక, అందులో నేను లేను అంటే నువ్వు నన్ను స్మరించలేదు. మీకు రక్షిస్తాను ఉండడానికి ఉదాహరణ ద్రౌపదిని ఎవడు కాపాడాడు? మీ మేనత్త కొడుకు ఎవడన్నా వచ్చాడని అడిగాడు ఇక్కడ. నిజానికి వచ్చింది మేనమావ కొడుకే, కృష్ణుడే. ద్రౌపదిని ఎవరు కాపాడారండి? కృష్ణుడు కదా. మరి ఎందుకు కాపాడాడు? ద్రౌపదీదేవి హృదయంలో ధ్యానం చేసింది, కృష్ణ కాపాడమని అడిగింది. ధర్మరాజు అడగలేదు, పాచికలు ఎత్తు కూర్చున్నాడు ఇక్కడ. ఇంకా బాగా వేయాల్సింది, ఇంకా ఎంత బాగా వేసినా ఒకటే. అయితే మన జీవితాల్లో కూడా మనం దెబ్బతినకుండా ఉండాలి అంటే, ఇబ్బంది పడుతున్నా సరే, దుర్వ్యసనాలు పాలవుతున్నా సరే, పొరపాట్లు జరుగుతున్నా సరే, నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః, ఇందులో ఏదో ఒక నామాన్ని మాత్రం వదలకూడదు, అంతే లెక్క. అది నిరంతరం అంత ఖాళీ లేకుండా ఉన్నామండి మనం. నిజంగా ఆ మాత్రం లేదా? ఉంది. చేస్తుంటే పొరపాట్లు జరగకుండా ఏదో ఒక చోట ఎక్కడో పెట్టుబడి పెడుతున్నాం 10 కోట్లు, ఎంత సామాన్యమైన విషయం కాదు కదా. కొంచెం టెన్షన్గా ఉంది, ఒత్తిడిగా. ఇంచేతను 4 రకాల బంధువుల్ని మిత్రుల్ని ఆలోచించి దానికి సంబంధించిన వాళ్ళతో కూడా కాస్త మాట్లాడి, ఆ వ్యాపారాలు చేసే వాళ్ళతో సిద్ధపడుతూ కూడా మనస్సులో కనుక పరమేశ్వర ఏదో కుటుంబం బాగుండడం కోసం చివరిసారి వ్యాపారం చేస్తున్నా, నన్ను ముంచావంటే నిండా మునగడమే, చేసేది ఏం లేదు అని 10 కోట్లు శ్రీమన్నారాయణమూర్తి కోసం పెట్టుబడి పెడుతున్నామని పెడితే 100 కోట్ల రూపాయలు వస్తాయండి, అనుమానం లేదు. మనం ఓడిపోవడం జరగదండి కలిసి. చప్పట్లు ఎక్కువ మంది కొట్టారంటే పెట్టుబడిదారులు ఎక్కువ ఉన్నారని అర్థమైంది. ఆందోళన ఉంటుంది కదా. మరి ఒక్కోసారి పెళ్లి సంబంధాల విషయంలో ఉంటుందండి, ఏవో కొన్ని అడుగుతామండి, అన్నీ అడగలేం కదా. ముహూర్తం పెట్టేసుకుంటాం, తర్వాత కొన్ని తెలుస్తాయి, ఇంకా ఆపలేం. పరమేశ్వర అర్పణం. అమ్మ మా అమ్మాయిని నేను నమ్ముకుని ఇస్తున్నాను, శ్రీకృష్ణ పరమాత్మ నీకే ఇచ్చాను అనుకో, ఈవిడ నెంబర్ 16,001 అనుకో, మా అమ్మాయిని కాపాడు. ఖచ్చితంగా కాపాడతాడు. ఎందుకంటే మనం అన్నీ విచారణ చేయలేమండి, ఎన్ని చేస్తాం. అందుకని సముద్రాన్ని దాటడానికి కూడా అందరూ తలో మాట చెబుతుంటే ఈయన జాంబవంతుడు ఏమన్నాడు అంటే, త్రివిక్రమావతారం ఎత్తినప్పుడు నేను ప్రదక్షిణం చేశానన్నాడు. వీడు అప్పటివాడండి, ఆయుర్దాయం చూసుకోండి. వామనావతారం తర్వాత మళ్ళీ నరసింహావతారం, వామనావతారం తర్వాత పరశురామావతారం, రామావతారానికి వచ్చాడు ఇక్కడికి. అంతా ఇంతటితో వదల కృష్ణావతారం వరకు ఉన్నాడు ఇక్కడ. అంత సుదీర్ఘ ఆయుర్దాయం జాంబవంతుడు. ఎందుకు జాంబవంతుడికి అంత ఆయుర్దాయమో తెలిసి, ఆయన ఆవులంతలోంచి పుట్టాడో అది పురాణ కథ రహస్యం. కథను కథగా వినకూడదు, దానిలో ఉండే సైన్స్ గమనించాలి. బ్రహ్మదేవుడు ఆవులించాడు, హా అన్నట్టు, అందులో జాంబవంతుడు పుట్టాడు. నువ్వు పోయి అక్కడ ఉండరా అన్నట్టు. ఆవులంతలోంచి పుట్టడం ఏంటండి? దాని వెనకాల ఉద్దేశం ఏంటంటే, ఆవులించినప్పుడు ఎవరైనా సరే నోట్లోంచి గాలి బయటికి పోకుండా చేత్తో నోరు మూసుకుని ముక్కులోంచే కనుక గాలి వదిలిపెడితే 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. ఇది చిన్న విషయం. ఇది హారి ఎలాగ మొత్తం పేగుళ్ళు ఎక్కట్టేలా ఆవులించకూడదు, గేదె ఆవులించినట్టు. 10 మందిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, తుమ్మొచ్చినా దగ్గొచ్చినా. ఆవులించి తప్పదు కదా, వస్తుంది, అలా పెట్టేసుకో, ముక్కులోంచే వదులు. అలా అభ్యాసం చేయి, ఖచ్చితంగా 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. అంచేది ఆవులంతలోంచి పుట్టాడు కాబట్టి ఈయనకు ఆయుర్దాయం ఎక్కువ. వామనావతారం నుంచి కృష్ణావతారం వరకు ఉన్నాడు, ఇంకా అవతారాలే చూసేసాడు ఈయన. అందుకని త్రివిక్రమావతారానికి నేను ప్రదక్షిణం చేశాను. ఆ చేసినప్పుడు ఒక చిన్న పర్వత శిఖరం మోకాల్లో దిగబడింది. వాడి లెవెల్ అది. పర్వత శిఖరం అంటే వాడి దృష్టిలో గుండుసూది, జాంబవంతుల శరీరం అది. మోకాల్లో దిగబడింది. అప్పటి నుంచి కొంచెం మోకాలు బెణుకుతోంది, మెట్లు దిగుతుంటే కష్టమే, లిఫ్ట్ అడగాల్సి వస్తుంది. అందుకని తిరిగి రాలేనో లేత రాగలన్నాడు అంతటి వీరుడు. మరి వెళ్ళాల్సిన తిరిగి రావాలి కదా. అందుకని జాంబవంతుడినే నిర్ణయించమన్నారు. నువ్వు ఒక్కడివే వెళ్ళగలవు,
నువ్వు వెళ్ళలేను, తిరిగి రాలేనంటావు, నువ్వు చెప్పవయ్యా, నాకు తెలుసు ఎవరు వెళ్ళగలరు, పదండి అన్నాడు. అంతవరకు హనుమంతుడు ఎలా ఉన్నాడు అంటే కార్యశాసకుడు ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. అనవసరంగా ఈ చర్చల్లో పాల్గొనలేదు, కల్పించుకోలేదు, ఎవరిని నిందించలేదు, తన తాను పొగుడుకోలేదు. దూరంగా ఓ చోట కూర్చొని రామ్ 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 అని జపం చేసుకుంటున్నాడు. హనుమంతుడి జీవితంలో 2 ఘట్టాలు ఉంటాయి, 16 ఘట్టాలు ఉండవు. ఒకటి కర్తవ్యం, 2 స్మర్తవ్యం. చేయవలసిన పని చేయడం, మిగిలిన సమయం అంతా భగవంతుడు స్మరించడం. కర్తవ్యం, స్మర్తవ్యం, ఇంకేం ఉండదు. అందుకే ఎప్పుడు ఆందోళన ఉండదు. మనం కూడా అంతే, జీవితంలో బీపీలు, షుగర్లు, రోగాలు, ఆందోళన లేకుండా ఒకటి కర్తవ్యం చేయి, అక్కడ వదిలే ఇంకా విషయాన్ని మాట్లాడక. స్మర్తవ్యం, భగవంతుడు స్మరించు. తప్పకుండా చేసిన ప్రతి పని పొరపాటు కూడా మనకు మేలు చేస్తుంది. భగవంతుడి శక్తి అటు ఏదైనా చేసేస్తాడు ఆయన. మా ఇడి తిప్పేస్తాడు, అడి తిప్పేస్తాడు. మావాడు మొత్తం మీద నమే భక్త ప్రణశ్యది, భగవద్గీతలో ప్రమాణం చేసినట్టే, నా భక్తుడు నష్టపోవడానికి వీలు లేదు అంటాడు భగవద్గీతలో. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అంటాడు 9వ అధ్యాయంలో. కౌంతేయ, ఒక్క విషయం తెలుసుకో, నా భక్తుడైన వాడు ఎప్పుడూ నష్టపోడు. వాడు తప్పు చేసినా సరే వాడిని కాపాడే విధంగా నేను చూసుకుంటా. ఎందుకంటే వాడు నన్ను స్మరిస్తున్నాడు, పొరపాటు చేశాడు, కానీ మంచివాడు, చెడ్డవాడు కాదు, ఏదో పొరపాటు చేశాడు, నేను చూసుకుంటా. అంత అభయాన్ని ఇచ్చినవాడు కేవలం కృష్ణ పరమాత్మ అండి. కృష్ణ పరమాత్మ నేను చూసుకుంటానని ఆయన. భగవద్ ఆరాధన అంత గొప్పది. మన జీవితంలో దానికి ప్రాధాన్యం వేయాలి. బెడ్రూమ్లో సైజు పెంచడం కాదు, పూజామందిరం ఉండాలి ఆ సైజులో. దేవతలందరినీ అక్కడ పెట్టి మనం ఎక్కడికో పారిపోవడం కాదు. పూజామందిరంలో మనం ఎంతసేపు కూర్చున్నాం? పూజామందిరాన్ని పని మనిషి ఊడకూడదమ్మా, యజమానురాలు స్వయంగా ఊడవాలి, యజమానురాలే ఊడవాలి. ఆవిడ చేయలేని పరిస్థితుల్లో ఉంటే యజమానే చెయ్యాలి, పని మనుషులు చేయించద్దు. చేయించండి, తప్పులేదు, ఆ పుణ్యం వాళ్ళకి పోయింది, మీకేముండదు. ఇక్కడ వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు చాలా శ్రద్ధగా ఊడుస్తారు. ఏమంటే వ్యాసుడిని అవమానించినటువంటి అంబికకి, అంబాలకి ఎవరు పుట్టారు? ఒక ఆవిడ గుడ్డాడు పుట్టాడు, ఒక ఆవిడకి పాలిపోయిన మొహం ఉన్నవాడు పుట్టాడు, పాండురోగం ఉన్నవాడు పుట్టాడు. భక్తిగా సేవించిన దాసికి ఎవరు పుట్టారు? మహానుభావుడైన విదురుడు పుట్టాడు. లెక్క మహానుభావులు కులభేదం ఉండదు. భారతంలోనే మహానుభావుడైన పాత్ర వ్యాసుడు తర్వాత మళ్ళీ అంత గొప్ప వ్యక్తి ఎవరంటే విదురుడే. అంత జ్ఞానం ఎవరికీ లేదు ఇక్కడ. మరి ఆయన వాళ్ళ అమ్మ భక్తిగా సేవించింది. అసలు మహర్షులను సేవించే భాగ్యం నాకు వస్తుందా అనుకుని సేవించింది. ఈ అంబిక అంబాలికే వ్యధవేషాలు వేశారు. ఈయన ముసలైనా, ఈయన గుడ్డి అయినా, ఈయన గడ్డం ఉంది, గడ్డం ఉండకపోతే జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడు వ్యాసుడు. అసలు ఆ మహర్షుల మీద వీళ్ళకి లెక్క ఏమిటంటే వీళ్ళ మొగుళ్ళలాగే ఆయన కూడా భౌతిక సంగమం చేస్తాడు అనుకోండి. పొరపాటు మాట, ఆయన ఎవరితో సంగమం చేయలా, కేవలం వరప్రసాదం, తేజప్రసారం అంటారు దాన్ని. ఇలా కూర్చున్నాడు, తేజస్సును ప్రసరింపజేశాడు. ఇప్పుడు కళ్ళు మూసుకుంది, గుడ్డాడు పుట్టాడు. ఆవిడ అంది, అలాంటి వాడే పుట్టాడు. పాండురోగం అంటే అది వేల పోయి తెల్లడు. దాసి అలా కాదు, నా జీవితంలోనే నాకు ఇది గొప్ప అవకాశం, అమ్మగారు ఎందుకు నన్ను నియోగించారు, ఇటువంటి మహర్షి మళ్ళీ నాకు దొరుకుతాడా అని ఆయన భక్తిగా సేవించింది. తథాస్తు, చాలా మంచివాడు పుడతాడు నీకు వెళ్ళన్నాడు. విదురుడు పుట్టాడు, బ్రహ్మాండమైన వ్యక్తి, యమధర్మరాజు యొక్క పరిపూర్ణావతారం. ధర్మరాజు యమధర్మరాజు యొక్క అంశ, విదురుడు పూర్ణావతారం. యమధర్మరాజు స్వయంగా పుట్టాడు. అంత అదృష్టం విదురుడికి ఎందుకు పట్టింది? వాళ్ళ అమ్మ పుణ్యం. నమ్మింది ఆయన్ని, వంకర వేషాలు వేయలేదు ఇక్కడ. ఈ నమ్మకం ముఖ్యమండి అక్కడ. అంచేత పూజా మందిరాన్ని దాసదాసీల చేత ఊడిపిస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది, మనకేం జరగదు ఇక్కడ. మనమే చేయాలి స్వయంగా, మనమే అక్కడ కూర్చొని ధ్యానం చేయాలి, అంత గొప్పది. అందుకని వెంటనే జాంబవంతుడు, నేను చూపిస్తే నేను పూజ చేసుకుంటుంటే జపం చేస్తున్నాడు. అక్కడికి వచ్చాడు. వీరవానరలోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీమేకాంతమాశ్రిత్య హనుమన్ కిం నజల్పసి అన్నాడు. సుందరకాండ కిష్కింధకాండలో చిట్ట చివర ఉంటుంది. వీరవానరలోకస్య, వానరలోకం మొత్తంలో నీలాంటి వీరుడు లేడయ్యా. సర్వశాస్త్ర విశారద, వీరత్వం ఉంటే సరిపోదు, పని కావాలంటే బుద్ధి తెలివితేటలు ఉండాలి. అదే శాస్త్ర విశారద. శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళు లేడయ్యా. అంచేది పని అవ్వాలంటే కేవలం రౌడీయిజం, 10 మందిని వేసుకోవడం ఇది సరిపోదండి. ఇక్కడ ఆ పనికి తగిన బుక్కిష్ నాలెడ్జ్, శాస్త్రజ్ఞానం కూడా ఉండాలి. కేవలం బుక్కిష్ నాలెడ్జ్ పనికిరాదు, లోకజ్ఞానం లేని శ్లోకజ్ఞానం పనికిరాదు, శ్లోకజ్ఞానం లేని లోకజ్ఞానం కూడా సరిపోదు. శ్లోకజ్ఞానము ఉండాలి, లోకజ్ఞానము ఉండాలి. ఎందుకని? నువ్వు నేను కలిపితే లోకం మిత్రమా, నువ్వు నేను కలిపితే లోకం, నిన్ను నన్ను కలిపేది శ్లోకం. అది తేడా. నువ్వు నేను కలిపితే లోకం, నిన్ను నన్ను కలిపేది శ్లోకం. ఇవాళ శ్లోకాలు వినడానికి కదా మీరంతా ఇక్కడికి వచ్చారు.
మరి నిన్ను నన్ను కలిపేది శ్లోకం, నువ్వు నేను కలిపితే లోకం. కేవలం లోకజ్ఞానంతో జనరల్ నాలెడ్జ్ ఉందండి. ఏ దేశం ఏ జెండాయో, ఏ దేశం ప్రధానమంత్రి ఎవరో నేను చిన్నపిల్లలు మాట్లాడుకునే మాటలు ఇవి. ఏదో 30 ఏళ్ళ వాడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎవరికి కావాలి ఈ సమాచారం? జెండాలు, దేశాలు, ప్రధానమంత్రులు. పాకిస్తాన్కి చెప్పానండి, ఏడాదికి ఒకడు మారిపోతాడు. మనకి చెప్పడం కాదు, ఇక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రులను చెప్పానండి, ఏడాదికి ఒకడు మారిపోతాడు. ఎందుకు సమాచారం? చిన్నపిల్లలకు బాగుంటుంది, పెద్దయ్యాక మాట్లాడే మాటలు ఇవి కాదు. నాకు లోకజ్ఞానం బాగా ఉంది, జనరల్ నాలెడ్జ్లో నాకు పెద్ద 90 మార్కులు వచ్చాయి. దేనికి? ఇక్కడ మీ నాన్న చెప్పిన పని ఏదైనా చేసావా? మీ అమ్మ చెప్పిన పని ఏదైనా చేసావా? కనీసం విమానాశ్రయానికి వెళ్ళి ఒక ఆయన తీసుకురా అంటే తేడా లేకుండా తీసుకొచ్చావా? లేకపోతే నువ్వు గేట్లోంచి వెళ్తే ఆయన గేట్లోంచి బయటకు వచ్చాడు? అయోమయం జగన్నాథాలు ఉంటారు కొంతమంది. ఈయన 3వ నెంబర్ గేట్ దగ్గర కూర్చుంటాడు, ఆయన 13లోంచి బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు ఫోన్లు వచ్చాక కొంచెం నయం, ఇదివరకు అలాగే జరిగేది. ఈ బావమరిది గారు ఇక్కడ కూర్చున్నాడు, బావగారు అటు వెళ్ళిపోయాడు, ఇంటికి రాగానే దెబ్బలాట, అయోమయం. ముందు ఆయనతో మాట్లాడడం, ఒక నిర్ణయం, ఫలానా చోటుకి రమ్మని ఖచ్చితంగా చెప్పడం మీటింగ్ పాయింట్ అంట. ఎప్పుడన్నా వేరే దూర ప్రాంతం నుంచి వచ్చే వ్యక్తిని మనం కలవాలంటే ఖచ్చితంగా నువ్వు అక్కడ బొంబాయి స్వీట్ షాప్ అని ఉంటుంది, అక్కడే ఉండు అని చెప్పాలి. అక్కడి నుంచి కదిలితే మనకు సంబంధం లేదు, అక్కడికే మనం వెళ్ళాలి. ఆయన పావుగంట చూడడం, బొంబాయి స్వీట్ నుంచి కలకత్తా దుకాణం దగ్గరికి వెళ్ళిపోవడం, మనమేమో బొంబాయి దగ్గర, నేను బొంబాయి దగ్గర ఉన్నాను అనడం, నేను కలకత్తా దగ్గర ఉన్నా, ఇద్దరికీ బుద్ధి లేదు. ఒక నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. ఎందుకు మారుస్తారు నిర్ణయాన్ని? ఒక చోట ఉంటాను అన్నప్పుడు ప్రాణం పోయినా అక్కడే ఉండాలి. అవసరమైతే ఫోన్ చేసి తెలుసుకోవాలి, ఎరా అబ్బాయి నువ్వు వస్తున్నావా లేదా. అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతావు, ఆయన అక్కడ చూస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఏంటిది? ఇదే అయోమయం అంటే. ఇది లోకజ్ఞానం ఉండాలండి, శ్లోకజ్ఞానం సరిపోదు. నేను ఇప్పుడు శాస్త్రాలు చదివా, దేనికి నీ శాస్త్రజ్ఞానం పని జరగడానికి పనికిరానప్పుడు. సర్వశాస్త్ర విశారద, శాస్త్ర విశారదుడు కాబట్టి హనుమంతుడు కార్యసాధకుడు. అందుకనే తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమన్ కిం నజల్పసి. హనుమాన్ ఇంత గొప్పవాడు ఉండి, శాస్త్ర విశారదుడు ఉండి, వీరత్వం ఉన్న వానరుడు ఉండి, ఏకాంతం ఆశ్రిత్య నజల్పసి, అలా ఒంటరిగా ఎక్కడో కూర్చుంటావు, ఏం మాట్లాడవేమిటయ్యా, ఇక్కడ ఇంత ప్రయత్నం జరుగుతుంటే అన్నాక, ఏమో తాత మీరు అందరూ మాట్లాడుకుంటున్నారు కదా, అందుకని నేను పక్కకు వచ్చాను, మీరు చెప్తే చేస్తాను. అది హనుమంతుడు అంటే. అప్పగిస్తేనే చేస్తాడు, అనవసరంగా కల్పించుకుని మీద వేసుకోడు. ఓవర్ యాక్షన్ అనేది ఆయనకి తెలియదు. వన్డే మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ పూర్తవ్వాలంటే 50 ఓవర్లు ఉండాలి. జీవితం అనే మ్యాచ్ నాశనం కావాలంటే 50 అక్కల 3 ఓవర్లు చాలు. ఓవర్ యాక్టింగ్, ఓవర్ టాకింగ్, ఓవర్ థింకింగ్, ఇవే 3 ఓవర్లు. ఎక్కువ పని చేయడం ఒకటి, ఎక్కువ మాట్లాడడం ఒకటి, ఎక్కువ ఆలోచించడం ఒకటి. ఈ 3 ఓవర్ల వల్లే నాశనం అవుతుంది. దీనికి వన్డే కూడా అక్కల, 1 గంటలో నాశనం అవుతుంది. మనకందరికీ ఇదే జబ్బు, ఎక్కువ మాట్లాడడం. ఓ పూసి వేసుకుని పని చేయడం. నేను ఎవడు చేయమన్నాను అంత పని? ఇక్కడ వాళ్ళు చేసుకుంటారుగా. పెద్దవాళ్ళు అయ్యాక పిల్లలకి వాళ్ళ పనులు వాళ్ళకి అప్పగించాలి, మనం చేయకూడదు. ఇంకా చేసుకునే డైరెక్షన్, మార్గదర్శనం ఇవ్వచ్చు, అంతే కదా. మనం ఏం చేయలేము. అక్కడ పిల్లలు కష్టపడుతున్నా చూడాలి, నన్ను మన్నించులు కాక కష్టాలు పడుతున్నా కూడా చూడాలండి, తప్పదండి. వాళ్ళ కర్మ వాళ్ళది. మనం మొత్తం ఆస్తి అంతా పట్టుకెళ్ళి ఇచ్చి పిల్లల్ని సుఖపడదామని చూస్తే వాడు మర్నాడు పేకాడేస్తాడు. ఇక్కడ అంటే ఏంటి? వాడికి కష్టాలు పడే యోగం ఉంది. నువ్వు ఆస్తి ఇచ్చి ఎందుకు నాశనం అవుతావు? ఇవ్వకు, ఆపేయి, పైపు కట్టేయి, కుళాయి నీళ్ళు రావు. ఇంకా ఆడుకో, మనం ఏం ఆడతాడు? ఒంటి మీద ఉన్న ఆభరణాలు పెడతాడు, తర్వాత ఏం పెడతాడు? అందుకని మావాడు ఏమైనా సరే నేను అనుభవించిన సౌఖ్యాలన్నీ వాడు అనుభవించాల్సి, చివరికి వాడు అనుభవించకపోగా వాడి దుఃఖం వీడికి కూడా వస్తుంది. మొత్తం ఆస్తిపోయింది ఇక్కడ. అంచేత పిల్లలు కష్టపడుతుంటే చూడడం కాదండి, కష్టాలు పడుతున్నా కూడా చూడాల్సి వస్తుంది. ఏం చేయలేము. వాడి తెలివితేటలతో వాడి జీవితాన్ని అలా చేసుకున్నాడు, మనం ఏం చేస్తాం ఇక్కడ? అలాగని అనుభవించరు అబ్బాయి నీ కర్మ ఇంతే అనకూడదు, పొరపాటు. తల్లి తండ్రి మనం జాలి ఉండాలి, దయ ఉండాలి, ప్రేమ ఉండాలి. పోన్లేరా కొంతకాలం ఉంటాయమ్మా, తర్వాత నీకు బాగుంటుందమ్మా, తెలుసుకున్నావు కదా విషయం, తెలుసుకున్నావు కదా, జాగ్రత్త చూసుకో అంటే వాడే ఆలోచించుకుంటాడు. అందుకని ఎప్పుడు ఓవర్ యాక్షన్ పనికిరాదు, ఓవర్ టాకింగ్ పనికిరాదు. అంతకంటే గొప్ప ఈ రెండింటికంటే కష్టం ఓవర్ థింకింగ్. చాలామందికి వీళ్ళ అనారోగ్యాలకు కారణం అధికంగా ఆలోచించడం, అధికంగా ఎక్కువ ఆలోచించడం, దాన్ని పీకి పాకం పెట్టేయడం. మనలో మనమే. కనీసం ఇప్పుడు సోషల్ మీడియా ఉందనుకోండి, సోషల్ మీడియా కంటే దారుణమైంది మెంటల్ మీడియా. మెంటల్ మీడియా అంటే ఏంటో తెలుసా? ఎవరూ ఉండరు, ఈయన దగ్గర ఫోన్ కూడా ఉండదు, ఈయన కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అలాగా. ఎందుకు ఇది? దీని బదులు భజన చేయొచ్చు కదా, చేయడు. వాడు అలా అయిపోయాడు.
వీడల్లా అయిపోయాడు, ఏం గ్రహస్థితి కాలలకేగిన వదలడం అప్పుడప్పుడు పైకి మాట్లాడేస్తూ ఉంటాడు ఆపుకోలేక. దీన్నే మెంటల్ మీడియా అంటారు. ఇది సోషల్ మీడియా కంటే ఘోరం. ఎందుకంటే సోషల్ మీడియా మనం ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. సోషల్ మీడియా ఎప్పుడు కాగితం పులి, చూస్తే భయపడతావు, చూడకపోతే ఏమీ లేదు. అది కాగితం పులి. నేను ఎవడు చూడమన్నాడు? ప్రతిదీ ఎందుకు చూస్తావు? అక్కడ చూస్తేనే భయం కలిగిస్తుంది. కాగితం పులి మనం ఎప్పుడు ఏం చేయాలి, కానీ చూస్తే భయం వేస్తుంది. నువ్వు చూస్తే భయం వేస్తుంది, చూడకుండా ఉంటే భయం లేదు. ఈ మెంటల్ మీడియా గాడు ఉన్నాడే, చూడక్కర్లేదు, వీడే భయపడుతున్నాడు. ఇక్కడ వీడు మనసులో వీడే ఊహించుకుంటున్నాడు, అన్ని పాత్రలు వీడే ధరిస్తున్నాడు. ఎవరో పోయినట్టు, ఏదో అయిపోయినట్టు, అంత బాగానే ఉన్నారు. ఇది మెంటల్ మీడియా. సోషల్ మీడియా కంటే ఘోరమైంది మెంటల్ మీడియా. అదే మనస్సును నిగ్రహించుకోవడం అంటే మనో నిగ్రహం. ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఇదేం ప్రయోజనం, ఈ ప్రయోజనం ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి? ఇది 4 రోజుల తర్వాత మనం ఎక్కడికో ప్రయాణం చేయాలి. 3వ రోజు రాత్రి ఆలోచించు, ఇప్పుడు ఎందుకు? దానికి సర్దుకోవలసినవన్నీ ఇప్పటి నుంచి సర్దుకున్నాం అనుకో, ముందు ఈ లోపు మూట సర్ది తీసుకుని పైకి వెళ్ళిపోతే ఈ సర్దిందంతా ఏం కావాలి? ఈ లోపు వెళ్ళిపోతామేమో, భగవంతుడు తీసుకెళ్ళిపోతారేమో మనకు తెలుసా? అప్పుడు ఈ ప్రయాణం లేదు కదా. ఇలాగే ఆలోచించాలి. జీవితం సుఖంగా ఉండాలంటే జిడ్డు కృష్ణమూర్తి గారు చదువు, రేపే మరణిస్తాను అని నిశ్చయించుకుంటే జీవితం చాలా సుఖంగా ఉంటుందని చెప్పాడు. ఏ పని చేయాలో ఆ పని చేస్తాం, అనవసర పనులు చేయం. మనకందరికీ ఒక వెర్రి ఆశ, వెర్రి నమ్మకం ఏమిటంటే ఐ లివ్ ఫర్ 80 years. ఎవడో ఇక్కడ ఈయన జాతకం చెప్పేటెవడో వాడు బతికితే ఈయన బతుకుతాడు. ఇక్కడ నీలకంఠ దీక్షితులు గారని నీలకంఠ త్రిశతి అని రాస్తాడు. 300 శ్లోకాలు, అన్నీ వ్యంగ్యమే, సమాజానికి సొరకలే. అటువంటి చదవబట్టి మేము ఇలా మాట్లాడుతున్నాం, చురకలేస్తాం. ఆయన చురకలేస్తాడు. జాతకాలు చెప్పేవాళ్ళకి చెప్తాడు ఆయన, ఇగో మీ దగ్గరికి ఎవరు వచ్చినా సరే పూర్ణాయుర్దాయం చెప్పేయండి, మధ్యలో పోతామని చెప్పకండి అన్నాడు. చెప్తే గొడవైపోతుంది కదా. ఎవడు వచ్చినా సరే పూర్ణాయుర్దాయం అంటే పూర్ణ అని ఒక ఆవిడ ఆయుర్దాయం, ఈయన ఆయుర్దాయం కాదు. అప్పుడు గొడవ అవుతుంది కదా. పూర్ణాయుర్దాయం చెప్పేస్తే ఆయన ఒక మాట చెప్తాడు, వాడు బతుకున్నాడా ప్రతి సంవత్సరం వచ్చి నీకు పంచకండువ పెడతాడు. ఒకవేళ పోయాడు అడిగేవాళ్ళు లేడుగా అన్నాడు. అది లెక్క. ఎందుకు అప్రియం మాట్లాడితే పూర్ణాయుర్దాయం అని చెప్పాయి. అంతేకాదు, గర్భిణులు వచ్చి అడుగుతారు ఒక్కోసారి, మగపిల్లాడ ఆడపిల్ల. ఇప్పుడంటే ఏదో తెలిసిపోతున్న, పూర్వం లేవు కదా, అడిగేవారు, పెద్ద టెన్షన్గా ఉండేది. అప్పుడు ఏం చెబుతారంటే ఆయన, భార్యాభర్త ఇద్దరూ కలిసి వస్తే మగపిల్లాడనే చెప్పు, లేకపోతే వీడి పెళ్ళాన్ని బతకనివ్వడం. ఇద్దరూ కలిసి వస్తే మగపిల్లాడని చెప్పు. ఒకవేళ కాదు, తేడా వచ్చిందనుకో, అదేనండి నేను అయితే మగపిల్లాడు, కాకపోతే ఆడపిల్ల అన్నా. మరి కాకపోతే ఇంకెవరు ఉంటారు ఇక్కడ? అదే లౌక్యం. మగపిల్లాడని చెప్పాను, కొంచెం అటు ఇటు అయిందండి. గురుడు 4లో ఉండాల్సిన వాడు 5లో కాలెట్టాడని చెప్పు. నువ్వు చూసావా? భార్యాభర్త ఇద్దరు సాధారణంగా భార్య ఎలా ఉంటుందంటే ఆవిడ గర్భిణి, కనేది ఆవిడ. ఆడపిల్ల మగపిల్లాడు తేడా ఆడవాళ్ళు ఎవరికి ఉండవమ్మా. అది సంతోషిస్తారు, తన బిడ్డ, ఎవరైనా తన బిడ్డ. ఈ మగాడు అలా ఉండడుగా, అబ్బో మైనస్ ప్లస్ 100 లెక్కలు వేస్తాడు అక్కడ. అందుకని భార్యాభర్త ఇద్దరు కలిసి వస్తే ఖచ్చితంగా మగపిల్లాడని చెప్పి, ఆడది ఒక్కతే వచ్చిందనుకో, శాస్త్రం ప్రకారం ఏదైతే అది చెప్పు, పర్వాలేదు, ప్రమాదం లేదు. శాస్త్రం ఏం చెప్తే అది చెప్పు. ఇద్దరు కలిసి వస్తే మాత్రం శాస్త్రం కూడా మార్చేది, అయితే నేను బతకనివ్వరు. ఇదే లౌక్యం. ఏం చేస్తాం? అందుకని పని కావాలంటే ఈ లక్షణాలన్నీ ఉంటాయి. తూష్ణీం ఏకాంతం ఆశ్రితాన్ని, ఏకాంతంగా ఉన్నాడు కాబట్టి సముద్రాన్ని దాటగలిగాడు. అందుకే వీళ్ళు చెప్పగానే తాతా నువ్వు ఆజ్ఞాపించా ఇంకేమిటి, జయోస్తు రామాయ సలక్ష్మణాయ, జయోస్తు దేవ్యై జనకాత్మజాయే, జయోస్తు రుద్రేంద్ర యమానినేభ్యక అని ఒక్కసారిగా మహేంద్ర పర్వతం ఎక్కి దూకాడు. ఎలా దూకాడయ్యా? కొండజనంగలేచి సాగర ఘోష కావ్యంలో హనుమంతుడు దూకిన విధానాన్ని వర్ణించాను నేను. మీకు అందరి కోసం ఒక ఆసక్తికరమైన వార్త. నేను రచించిన 1116 పద్యాల సాగర ఘోష కావ్యం, అది భౌతిక మానసిక పర్యావరణ పద్యకావ్యం. ప్రపంచ చరిత్ర మొత్తాన్ని మన వైదిక ధర్మంలో, వేదాల్లో, శాస్త్రాల్లో ఏం చెప్పారో అలాగే జరిగింది చూసుకోండి అని శంకరాచార్య అద్వైతం ఆధారంగా నిరూపించే కావ్యం ఇప్పుడు కన్నడంలోకి అనువాదమైంది. సుదర్శన భట్టు ఒక ఆయన, గణేష్ భట్టు ఒక ఆయన, సుదర్శన మురళీధరన్ ఒక ఆయన, మంచి కవి పండితులు, ఇద్దరు 30 ఏళ్ల లోపు వాళ్ళు దాన్ని అనువాదం చేశారు. గణేష్ గారి శతావధాని చాలామందికి తెలుసు, వారి ఆధ్వర్యంలో కన్నడంలోకి అనువాదం అయింది. ఇదివరకే హిందీలోకి అనువాదమైంది సాగర్ సోర్ అనే పేరు మీద. అంతకుముందుకే ఇంగ్లీష్లోకి అనువాదమైంది ఓషన్ బ్లూస్ అనే పేరు మీద. అది విశ్వకావ్యం కాబట్టి అన్ని భాషల్లోకి అనువాదం అవుతుంది. సహజంగా ఆసక్తి చూపిస్తుంది. త్వరలో మలయాళంలో కూడా అనువాదం అవుతుంది. మలయాళం కార్యకర్త ఆయన యజ్ఞనారాయణ గారు, ఆయన పాపం దగ్గరుండి చేస్తున్నారు. ఆయన కేరళ
కేరళలో ఉండే తెలుగు సంఘానికి ఆయన చాలా అధ్యక్షులు. ఆయన ఆధ్వర్యంలో మలయాళంలోకి చేయిస్తున్నారు. ఒక కావ్యానికి అంత యోగం ఎందుకు పట్టింది అంటే గర్వించి ఆనందంగానే చెబుతున్నానండి, నా కర్తవ్యం ఏదో నేను చేశాను, శంకరాచార్య స్వామికి అంకితం ఇచ్చాను. ఆయన పట్టించుకున్నాడు, ఆ యోగం నాకు సంబంధం లేదు, శంకరాచార్య స్వామికి అంకితం ఇచ్చాను. ఆ కావ్యంలోది ఈ పద్యం రామాయణ ఘట్టాలు అందులో వస్తాయి. అప్పుడు హనుమంతుడు సముద్రాన్ని దూకిందాన్ని వర్ణించా. కొండన్ కొండయనంగలేచి పవనాంకూరమ్ము ఝంఝామరుచ్చండాకారము దాల్చి, కొండన్ కొండయనంగలేచి పవనాంకూరమ్ము ఝంఝామరుచ్చండాకారము దాల్చి, వార్ధి పొడుగై సంద్రమ్ము దాటన్, వార్ధి పొడుగై సంద్రమ్ము దాటన్, వపుర్దండం బెల్ల చెమర్ప, వపుర్దండం బెల్ల చెమర్ప, ఈ లవణ సామ్రాజ్యము సేవాసుధా భాండంబై, ఈ లవణ సామ్రాజ్యము సేవాసుధా భాండంబై, క్షితిజాత బాష్పజనిత, క్షితిజాత బాష్పజనిత ఔర్వం వింత శాంతించడిన్. హనుమంతుడు మహేంద్ర పర్వతం మించి లేచి దూకుతుంటే ఎలా ఉందంటే ఒక కొండ మించి మరో కొండ పైకి లేచినట్టుగా ఉంది. కొండన్ కొండజనంగలేచి పవనాంకూరము, ఆయన వాయుదేవుని కుమారుడు, అందుకే పవనాంకూరం, పిల్లగాలి. ఆయన పెద్దగాలి, ఈయన పిల్లగాలి. కానీ ఇక్కడ ఏమయ్యాడు, జంఝామరుచ్చండాకారము దాల్చి తుఫాను గాలిగా మారాడు. ఒకడు పిల్లాడే తుఫాన్లా అయిపోతాడు ఆవేశం వస్తే, అలాగే పిల్లగాలి తుఫాను గాలిగా మారింది. వార్ధి పొడుగై, ఆయన దాటాడు దూకాడు అని నాకు అనిపించలా. సముద్రం అంతా పొడుగున్నాడు, ఈ కాలు తీసి అక్కడ పెట్టాడంతే. కాలు తీసి గట్టును పెట్టు, కాలు తీసి గట్టును పెట్టంటారే ఆడపిల్లల ఆటలో, అలాగే ఈయన ఈ మహేంద్ర పర్వతం నుంచి కాలు తీసి లంకలో పెట్టాడు అంతే, దూకింది ఎక్కడ, అంత పొడుగున్నాడు ఆయన. వార్ధి పొడుగై సంద్రమ్ము దాటన్, అంత పొడుగయ్యాడు. అప్పుడు వపుర్దండం బెల్ల చెమర్ప, ఆయన శరీరం ఎలా ఉందో వాల్మీకి వర్ణిస్తాడు. వపురు ఎష్టిహి అంటాడు, ఒక కర్రలా ఉంది శరీరం. ఇలాగ ఈ చెయ్యి ముందుకు చాపి ఈ చెయ్యి వెనక్కి చాపితే లాంగోలం పైకి లేస్తే ఇలా ఉంటే ఒక కర్ర ఎలా ఉంటుందో అలాగే ఉంది. కానీ వపుర్దండం బెల్ల చెమర్ప, కర్ర అయితే చెమట పొట్లు రావు, మనిషి కాబట్టి చెమట రాల్చాడు. వపుర్దండం బెల్ల చెమర్ప, ఆ చెమట పొట్లు సముద్రంలో పడ్డాయి. సముద్రం అనుకుందిట, దశకంఠోద్వికటట్టహాసములు శీతం బట్టి గొంపోవు దుర్దశ, కంఠమ్మది నేల రాలిపడ, నాథా నాథా నాథాయంసునా దేవి ఆర్వ శివాలెత్తి తరంగ ఘోషమున బొబ్బల్ వెట్టి తిన్, మానినీ కృష నేత్రాంచలము, మానినీ కృష నేత్రాంచలము, అగ్నిఖండికల గ్రక్కెన్ నాదు గర్భంబునన్ అని సముద్రం బాధపడుతుంది. ఆ దుర్మార్గుడైన రావణాసురుడు సీతాదేవిని బలవంతంగా తీసుకెళ్ళిపోతుంటే హా రామ హా లక్ష్మణ అని అరిచి అరిచి అరిచి, అయ్యో హా రామ హా లక్ష్మణ అని రాముడు అరవగా, మారీచుడు అరిస్తే నేను హా లక్ష్మణ హా సీత అని అరిస్తే మోసపోయానే, నాకు ఇప్పుడు హా రామ హా లక్ష్మణ అని అడవాల్సిన గతి పట్టింది. రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, ఎవరు నన్ను కాపాడతారని అమ్మవారు బాధపడుతుంటే ఆ కన్నీళ్ళు సముద్రంలో పడ్డాయి. అవి సముద్రుడికి అగ్నిఖండికెల్లా కనిపించే నిప్పురవ్వలాగా. అక్కడి నుంచి ఆయన అనుకున్నాడు, అయ్యో ఒక ఇల్లాలు ఏడుస్తోంది, ఒక ఇల్లాలు ఏడుస్తోంది, ఎవరూ పట్టించుకోవట్లేదు, దేశంలో ఇల్లాళ్ళందరూ ఇలా బాధపడవలసిందేనా, ఎవరూ కన్నీళ్లు తుడిచేవాళ్ళు లేరా అనుకుంది. ఆ కన్నీటి బొట్లకి సమాధానం ఈ హనుమంతుని చెమట బొట్లు, అది లెక్క. జరిగిన ఒక దృశ్యాన్ని కవిత్వం రూపంలో చెప్పడం అంటే అది. సీతాదేవిని వాడు తీసుకెళ్ళాడు, హనుమంతుడు అక్కడికి వెళ్ళాడంటే అది పేపర్లో స్టోరీ అవుతుంది. ఆయన ఆవిడ వెళ్ళినప్పుడు కన్నీటి పొట్టు లాల్చింది, అవి అగ్నిఖండికల్లా ఉన్నాయి, నిప్పు కణకల్లాగా. దానికి సమాధానం హనుమంతుడి యొక్క చెమట పొట్లు. ఏం పర్వాలేదు, ఏ చుట్టరికాలు లేకపోయినా, కులం ఒకటి కాకపోయినా, గోత్రం ఒకటి కాకపోయినా, దేశం ఒకటి కాకపోయినా, మతం ఒకటి కాకపోయినా, ప్రతి స్త్రీని రక్షించడానికి పరోపకారి అయిన పురుషుడు సిద్ధంగానే ఉన్నాడు, దేశంలో గొడ్డు పోలేదు అని మానవత్వాన్ని మేల్కొల్పే కావ్యం రామాయణం. మనకి సంబంధం ఉండక్కల. హనుమంతుడికి సీతాదేవి అన్న చుట్టమా, ఎందుకు చేసుకోవాలి, ఈ పనంతా ఎందుకు పెట్టుకోవాలి? అంటే కాపాడడానికి కులం అవసరం లేదండి, మతం అవసరం లేదండి, ప్రాంతం అవసరం. వాడు బాధపడుతున్నాడు, మనం కాపాడగలం, అది ఒక్కటి చాలు. దానం చేయడానికి ఏం అక్కర్లేదమ్మా, వాడికి లేదు, మనకుంది, అది చాలు. అంటే హనుమంతుడు చెమట బొట్లు ఎలా ఉన్నాయంటే ఆ అగ్నిఖండికల కన్నీటి బొట్లకి జవాబులు అన్నట్టుగా ఉన్నాయి. ఈ లవణ సామ్రాజ్యము, ఇంతవరకు ఈ సముద్రం ఒట్టి ఉప్పు టేరు, ఉప్పు తప్పితే ఏముంది అక్కడ.
అది సేవాసుధా భాండమైంది. ఈవేళ పరోపకారానికి పేరు మోసిన అమృత భాండంలా మారాను నేను అని చెబుతున్నాను. సాగర ఘోష కావ్యం కదా, సాగరమే మాట్లాడుతుంది మొత్తం అంతా. అంతవరకు నేను ఉప్పుటేరుని, ఇప్పుడు సేవ పేరు మీద అమృత భాండం అయ్యాను నేను హనుమంతుని కారణంగా. క్షితిజాత బాష్ప జనిత ఔర్వం వింత శాంతించడం, అమ్మవారి కన్నీళ్లు పడ్డం వల్ల నాలో చెలరేగిన బడబాగ్ని ఉందే, అది కొంత శాంతించిందయ్యా. ఆ రకంగా దూకాడు హనుమంతుడు.